मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। మేడం మంచినీళ్ళు. అరే వర్షం పడేటప్పుడు మబ్బులు దగ్గర దగ్గరే ఉంటాయి. కాట్కర్ నేను తెచ్చి చూస్తే మీరు సంతోషపడతారు. చప్పట్లు కొట్టండి. అరే జగ్గి, హలో, హౌ ఆర్ యూ? నా బాబాయ్ నాకు గిఫ్ట్ చేశారు. తన సైంటిస్ట్ ఫ్రెండే దీన్ని రెడీ చేశారట. ఈ రోబోట్ దగ్గర ఏం చెప్తే అది చేస్తుందట. అలాగా? అవును, ఇప్పుడు ఇదేం చేస్తుందో చూడండి. జగ్గి వచ్చి కాలు నొక్కు. కాలు నొక్కు, కాలు నొక్కు. నా కాలు పట్టుకుని ఎందుకు వేలాడదీస్తున్నావు? నా పక్కనింట్లో నువ్వు అవమానపరుస్తున్నావు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. వద్దు వద్దు. మీ యజమాని దగ్గర ఇలాగే బిహేవ్ చేస్తారా? నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నేను తప్పించుకున్నాను. డౌటా? 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 కాపాడండి. అయ్యో, నాకు ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. కాపాడండి, 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 కాపాడండి. ఏంటిది? రోబోట్ ఉందని? ఇక్కడ కాకుండా ఇంకెక్కడ రోబోట్స్ ఉన్నాయి? ఏంటిది? మీకు ఇంకా విషయం తెలీదా? ఈ ఊళ్ళో అంతా రోబోట్లని కలిసి అందరి మీద అటాక్ చేస్తున్నాయి. అవును, సైంటిస్ట్ చోటుకు చెందిన రోబోట్లని పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి. ఓకే బాస్, ఓకే. ఓ, తను పండ్లు ఎందుకు ఇలా మార్చి మార్చి చేస్తాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఓ జగ్గి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ సమస్య నుండి మనల్ని ప్రొఫెసర్ గారే కాపాడగలరు. అది నిజం. వెళ్దాం పదండి. మనం వెళ్ళి ప్రొఫెసర్ చోటిని చూద్దాం. అరే, నగరం మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఒకడు స్పూన్ తో కుండని నింపాలని చూస్తున్నాడు. అరే జగ్గి, కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చప్పట్లు కొట్టండి. వద్దొద్దు, నువ్వు చప్పట్లు కొడుతుంటే నా చెవులు చిల్లు పడిపోతున్నాయి. ఏంటిది? నా ప్రదేశంలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నావెందుకు? ఇది బాస్ యొక్క ఆర్డర్. ఊరిని నాశనం చేయమన్నారు. అయితే ఇది ఇలా చూడు, నువ్వే కదా ఇదంతా చేయిస్తున్నది. నేను హైదరాబాద్ లో గోల్డెన్ శారీని చూశాను. నేను ఇప్పుడు నీకు ఇలాంటి ఆర్డర్ ఇచ్చాను. చప్పట్లు కొట్టండి. నా బాస్ ఈయన కాదు. విన్నారుగా మిస్టర్ పాండా? రోబోట్స్ బాస్ అంటే మన సైంటిస్ట్ చోటియే కదా. ఆయనగా రోబోట్స్ ని తయారు చేశారు. అయితే సరే, నేను ఆ చోటుని ఈ రోజు అంతం చేస్తాను. ఆయన చూడడానికి వెళ్లే ముందు నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను.
బాగా కిక్ చేసావు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ పాండా సరిగ్గా సైంటిస్ట్ ఉన్న చోటుకే వెళ్ళారు. పదండి మనం కూడా అక్కడికి వెళ్దాం. మనం వెళ్లే దారిలో మన ఆయన్ని తీసుకువెళ్దాము. ఇటు చూడు, ఊరంతా ఇక్కడ సమస్యలు ఉంటే ఈయన మాత్రం లోపల కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానం. అరే గాడిద, ఆయన ఆసనాలు వేయడం లేదు, తలకిందులుగా ఏలాడుతున్నారు. తలకిందలుగా వెళ్ళడం వల్ల మీకేమొస్తుంది? దీనివల్ల ఏమీ రాదు. నాకు ఇది పనిష్మెంట్, అందుకే ఇలా వేలాడుతున్నాను. మీరేమైనా పెద్ద సమస్య చేస్తుంటారు, లేదంటే మాస్టర్ ఇలాంటి శిక్షణ ఇచ్చేవారు కాదు. ఈష్, మాస్టర్ అంటే టీచర్ అని కాదు. అది ఎవరి పేరో తెలుసా? ఎవరి పేరు? నా పేరు. తనే మాస్టర్. నా రోబోట్స్ అన్ని తనతోనే అటాచ్ అయి ఉన్నాయి. ఇదే లోకంలోని గొప్ప కంప్యూటర్. అంతేకాదు ఈ లోకాన్ని పరిపాలించాలనుకుంటోంది. కానీ ఇది వట్టి కంప్యూటరే కదా, దీన్ని ఎందుకు మీరు ఆఫ్ చేయకుండా ఉంచారు? ఈ కంప్యూటర్ ని ఆఫ్ చేయడం కుదరదు. ఒక మంచి పని చేయాలనుకుంటే షో ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నేను కంప్యూటర్ ని ఆఫ్ చేస్తాను. చప్పట్లు కొట్టండి. నాతో పోటీ పడ్డం చిన్నపిల్లల ఆట కాదు, కానీ మీరందరూ నా పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగపడతారు. రోబోట్స్ కమింగ్, రోబోట్స్ కమింగ్. పిల్లలు, ఈ ఆట వస్తువులతో ఆడుకోండి. నేను చేస్తాను. ఎక్కువగా బుర్ర ఉపయోగించకండి. వాళ్ళతో ఫుట్బాల్ ఆడుకోండి, వాలీబాల్ ఆడుకోండి. ఓకే బాస్. అందరూ బయటికి వెళ్ళిపోండి. ఏమిటి, బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ తప్పుకోండి, దీన్ని డిస్ట్రాయ్ చేయాలి. మాటలు మనం అందరం దీన్ని ఆఫ్ చేయాలని చెప్పి కూర్చున్నాం, కానీ ఇది మనల్ని ఆఫ్ చేసి కూర్చోబెట్టేసింది. చప్పట్లు కొట్టండి. దీన్ని ఎందుకని డిస్ట్రాయ్ చేయడం కుదరట్లేదు. ఇది ప్రపంచంలోని దుష్టులందరితోనూ పోరాడడానికి తయారు చేశాను. దీన్ని ట్యాంకుతో అటాక్ చేసినా సరే ఏమీ అవ్వదు. వెళ్ళండి, ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్ అందరితోనూ నన్ను రాజుగా అనుమతించమని చెప్పండి. ఒక మామూలు కంప్యూటర్ ని మేము రాజు అనుకోవాలా? ఇది మా ఊరు. నీలాంటి వాళ్ళని మేము ఎంతో మందిని చూసాము. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. కుదరదు, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ నోరు మూయించాలి. అరే, ఎంత ధైర్యం మా మేడం కొడతారు? మిమ్మల్ని ఊరికే వదలా. ఐడియా. మా ఫ్రెండ్స్ నే కొడతావా? నిన్ను వదిలిపెట్టను. ఇంతటితో నీ కథ అంతమైంది. నా తమ్ముడిని కొడతావా నువ్వు? నిన్నేం చేస్తానో చూడు. Time please. Time please.
అరే ఏం చేసావు నువ్వు? ఎందుకు ఇలా చేసావు? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? భలే, ఇది ఎలా సాధ్యమైంది? నేను అసలు ఊహించలేకపోయాను ఇంత పవర్ఫుల్ అయిన కంప్యూటర్తో ఎవరు గొడవ పడతారని. ఈ సిస్టమ్కు నీళ్ళతో ఉన్న అనుసంధానం గురించి ఎప్పుడు టెస్ట్ చేయలేదు. హనీ నువ్వు ఇది ఎలా చేసావు? నేనేవి చేయలేదు మేడం, ప్రామిస్. మీరు నలుగురు నా కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నారు. మీ దగ్గర ఎవరైనా తప్పుగా నడుచుకుంటే వాళ్ళని మేము ఊరికే వదిలిపెట్టాం మేడం. మీరందరూ ఈ లోకాన్ని ఈ కంప్యూటర్ నుంచి కాపాడేశారు. ఈ 15 ఆగస్టులో మీరు ధైర్యవంతులని, దానికి తగ్గట్టు రికార్డ్ని నేను మీకు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. లేదు 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 లేదు, నాకొద్దు, వద్దు. అరే గాడిద, సన్మానం చేస్తానంటుంటే ఎందుకు వద్దంటున్నావు? తమ్ముడు, అక్కడ ఏనుగు మీదంతా కూర్చోపెడతారు. నేను ఇంతకు ముందు ఏనుగు మీద ఎక్కాను కదా, అందుకని చెప్తున్నాను. ఇంతకు ముందు నేను ఏనుగు మీద ఎక్కాను, ఇక మీదట అసలు ఎక్కను. అందుకని లేదు, వద్దు.